సో ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. ముగ్గురుగా ఉన్నాం మనం. అజీం భాయ్ కూడా వెళ్ళిపోతుంది రాజస్థాన్ ఇప్పుడు, ఇద్దరమే. అండ్ చలో ఫన్నకైతే బాయ్ బాయ్ చెప్పేద్దాం ఇక. సో ఆల్ రైట్, రూమ్ అయితే వెకేట్ చేసినాం మన మనాలిలో. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము రెడీ అయిపోయినాం. అండ్ నీకు ఇద్దరు రెడీ అయ్యిండు, బైక్స్ కూడా రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. చలో డే 21 అండ్ లదాఖ్ సిరీస్ ఇక్కడితో ఎండ్. మనం చార్ధామ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం ఇక. చలో. సో మన రైడింగ్ గేర్ అండ్ బైక్ యాక్సెసరీస్ మొత్తం ఇక్కడ పెట్టేసిన. అండ్ మన బైక్ పార్కింగ్ కూడా నీట్గా చేసేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడికి ఏందనేది ఫుల్ డీటెయిల్స్ ముందు చెప్తా. క్యాబ్ అయితే ఎక్కేసిన. చలో చలో లెట్స్ గో. ఏంది బస్ స్టాండ్లో కూర్చున్నాం అని చూస్తుర్రా? సో ప్రజెంట్ చండీగఢ్ బస్ స్టాప్లో ఉన్నాం మేము. మా ప్లాన్ ఏంటంటే బండి మీద పోవద్దు ఏడికి, చార్ధామ్కి. ఎందుకంటే బండిని ఆల్రెడీ చాలా స్ట్రెయిన్ చేసేసినాం. ఇంచుమించు 8-9 ఆల్టిట్యూడ్స్ ఎక్కేసినాం. మా ప్లాన్లో 1-2 ఉండే. బండి చాలా ఇబ్బంది పడిపోయింది. సో మేమేమనుకుంటున్నాం అంటే కొంచెం డిఫరెంట్గా ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర మొత్తం బస్ ఆర్ లోకల్ ట్రాన్స్పోర్ట్ చీప్ అండ్ బెస్ట్లా చేద్దామని డిసైడ్ అయిపోయినాం. సో అందుకే ఇక్కడ ఉన్నాం. మనం చండీగఢ్ నుంచి డెహ్రాడూన్ పోవాలి ఇప్పుడు. చలో లెట్స్ గో. అండ్ అంతే, బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం చేరుకున్నాక గివ్ అప్డేట్. బస్ వీడియో కూడా పెద్దగా పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి, మీరు కూడా చూసినా ఏముండదు కాబట్టి లెట్స్ గో. బాయ్. టైం వచ్చేసి 2 minutes to 12 అంటే 11:58 అవుతుంది. అండ్ వీఆర్ సర్చింగ్ ఫర్ డార్మెటరీస్. అట్లా ఉంటుంది మనతోటి. పోదాం ఇక, పోయి ఎన్నో దగ్గర వండుకుందాం. అంతే, బాయ్ బాయ్. సో డెహ్రాడూన్ నుంచి మనం యమునోత్రి పోవాలనుకుంటే బార్కోడ్ అనే బస్ ఎక్కాలి. లేదు అంటే డైరెక్ట్ బస్ ఎక్కచ్చు. బట్ డైరెక్ట్ బస్ 10:30కి ఉందంట. ఫస్ట్ బార్కోడ్ వెళ్ళి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇక. చలో లెట్స్ గో. లిటరల్లీ అసలైన ఘాట్ అయితే ఎంటర్ అయినాం. మొత్తం లెఫ్ట్ హ్యాండ్ రైటే. అండ్ నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన ఈ డ్రైవర్ మాత్రం చాలా దారుణంగా నడుచుకోరు. మన దగ్గర ఆర్టీసీ డ్రైవర్ అంటే సిస్టమేటిక్ ఉంటారు కదా, వీళ్ళు చాలా ఇష్టం ఉన్నట్టు ఆయన ఇష్ట రాజ్యం. కండక్టర్ కూడా అంతే. ఆ గుండు అనిపిస్తుంది ఇట్లా గుండు అయినా అయితే చాలా దారుణంగా ఉంది. సో ఇప్పుడే బార్కోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. అండ్ ఇక్కడ నుంచి యమునోత్రి ఒక 48 kilometers ఉంది. అండ్ వీఆర్ గోయింగ్. బస్ అయితే 12:30కి ఉందంట. చాలా రేర్ ఇక్కడ బస్సెస్. మనం ప్రైవేట్గా వెళ్ళిపోదాం. షేరింగ్లో 100-200 వెళ్ళిపోతాం. సో అదే మన ప్లాన్. లెట్స్ గో, వెళ్ళిపోదాం ఇక. సో చాలా రోజుల తర్వాత మన బ్రేక్ఫాస్ట్ అనిపించింది. దోశ అయితే తినేసినాం. అండ్ చూడండి బార్కోట్లో మనకు వెల్కమ్ ఎట్లా చెప్పిందో. మొత్తం వర్షమే. బాగుంది వైబ్, చాలా బాగుంది. సో యమునోత్రి పోవడానికి లోకల్ ట్రాన్స్పోర్ట్ వీఆర్ యూజింగ్ బులెరోస్, మహీంద్రా ఇవి. సో ఇక్కడ నుంచి యమునోత్రి వెళ్ళిపోదాం. సో నా ఫ్రంట్ వ్యూ చూపించలేకపోతున్నా. ఐ షో యూ ద బ్యాక్ వ్యూ. అండ్ చూడండి మొత్తం ఆఫ్ రోడింగ్, మొత్తం ఘాట్సే. ఇది జస్ట్ యమునోత్రి బేసిక్. దాత గంగోత్రి అసలైంది. స్నో కనిపిస్తుందంట మనం అనుకప్పుడు. భయ్య అయినా కూడా మన తెలుగే. మనం ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు పరిచయం అవుతారు. అండ్ ముంగటి ఇంకొక భయ్య కూడా. అందరం కలిసి మనం రూమ్ తీసుకున్నాం. సో అంతేగా, వెళ్ళిపోదాం చలో. అండ్ చూసేయచ్చు మీరు, మళ్ళీ 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 స్నో దగ్గరికి వస్తున్నాం. మనం స్నో చుట్టే పోతున్నాం. చలో ట్రెక్కింగ్ షార్ట్ కట్ అంటే ఇట్లా. లెట్స్ గో. అంతే, వెళ్ళిపోదాం ఇక. సో ఎస్, వీఆర్ స్టార్టెడ్ ట్రెక్కింగ్ ఇన్ యమునోత్రి. ఇట్స్ అబౌట్ 5 to 6 kilometers అంట. అండ్ పోదాం. మన ఇద్దరం, మనకి తోడిద్దరు, మొత్తం 4 పోతున్నాం. తెలుగు, అందరం తెలుగే. చలో లెట్స్ గో, ఇక పోదాం. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెక్కింగ్. ఒకటి కట్టు పెట్టుకొని నడవడం, ఇది అన్నిటికన్నా హైయెస్ట్. మొత్తం నడవలేని వాళ్ళకి, ఏజ్ వాళ్ళకి 4 తీసుకోవడం. అండ్ నెక్స్ట్ చూపిస్తాను నేను ఏమేమి ఉన్నాయో. ఇది ఒక టైపు గుర్రం మీద. అండ్ ఇంకొక ఆప్షన్ అట్లా మోసుకుంటూ తీసుకెళ్ళడం. మనుషుల్లో కూస్తారు. అండ్ ప్రజెంట్ మనమైతే యమునా ద్వార్ దగ్గర ఉన్నాం. దిస్ కాల్డ్ ఎంట్రీ ఆఫ్ ద ట్రెక్కింగ్ అన్నట్టు. ఆల్మోస్ట్ 6 kilometers ఉంది. మనం 1.5 వచ్చినాం, ఇంకా 4.5 ఉంది. సో మనం రామ్ మందిర్ వచ్చినాం. పోయే దారిలో ఫస్ట్ యమద్వారం ఉంది. అండ్ నెక్స్ట్ రామ్ మందిర్. లోపల దేవుడు ఉంటాడు. మన చెప్పులు గిట్ల ఉన్నాయి కదా, అందుకే వెళ్ళట్లేదు. యాక్చువల్లీ మీదికెళ్ళి మంచిగా ఫ్లైఓవర్ లాగా బ్రిడ్జ్ లాగా ఉంది. బట్ వీ వాంట్ టు డూ సమ్ అడ్వెంచర్. ఈ వాటర్ని చూడగానే మాకు ఎందుకో మంచిగా అనిపించింది. సో ఇట్లా వద్దామని చెప్పి వచ్చేస్తున్నాం. బాగుంది కదా.
గుర్రము అట్లా పోతుంటే జట్కా ఇచ్చింది. బురద చూడరు ఎట్లా పడ్డదా, అండ్ ఈవెన్ చేతులతో సహా అట్లుంటుంది ట్రెక్కింగ్. సో ఇది వచ్చేసి భైరవ మందిర్, భైరవ దేవుడు. యా జై భైరవ్. భైరవ మందిర్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 1.2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇక. సో చూస్తారు కదా, యమునోత్రికి స్వాగతం అని చెప్తున్నారు. వెల్కమ్ వెల్కమ్ టు యమునోత్రి. ఫైనలీ వి మేడ్ ఇట్, ఫస్ట్ ధామ్. చలో. సో ఫైనలీ మన 4 ధామ్లో అయినా మొదటి ధామ్, అంటే మనం పోయే మొదటి ధామ్ యమునోత్రి దగ్గర ఉన్నాం. చూడండి ఎంత బాగుందో. అండ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక. వైబింగ్ సీరియస్లీ చాలా కష్టపడ్డాం. సో నియర్ బై యమునోత్రి టెంపుల్ దగ్గర ఒక లేక్ ఉంది. అండ్ లేక్ పక్కన ఇటు చూస్తే పొగలు వస్తున్నాయి. ఏందా అని చూసిన నేను. ఇది హాట్ స్ప్రింగ్, న్యాచురల్ హాట్ వాటర్ అంటారు కదా, న్యాచురల్ హాట్ వాటర్ ఇది. ఏ హీటర్ అవసరం లేదు, ఏ గీజర్ అవసరం లేదు, అంత వేడిగా ఉన్నాయి. ఒకసారి పొగలు చూడండి. నాకు ఇడికి వేడి తగులుతుంది తెగ, అంత బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చినాక ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది నాకు మాత్రం. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక, దర్శనం చేసుకున్నాం. సో చెప్పులు ఇక్కడ పెట్టేసి మీది పోవాలి, లేదంటే 500 ఫైన్ అంట. చెప్పులు పెట్టేసి వెళ్ళిపోదాం ఇక. అండ్ చూడండి వేడి వేడి పొగలు. ఇది బాయ్స్ స్నానం చేసేది, అటు గర్ల్స్ స్నానం చేసేది. ఎంత వేడిగా ఉంది చూడండి. ఇది న్యాచురల్, క్రియేట్ చేసింది కాదు. అబ్బా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదే ఇక్కడ ఒక ఏమంటారు ప్రత్యేకత, గొప్పతనం. చార్ధామ్ అంటే చార్ధామే. ప్లస్ టు హ్యావ్. వెళ్ళిపోదాం దర్శనంకి. అండ్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం ఇక లోపలికి. చలో లెట్స్ గో. ఓం మాతే నమః. అనిపిస్తుందా? దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. వచ్చే వరకు చీకటి అయింది అంతే ఇక. సో ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ యమునోత్రి. మనం యమునోత్రి నుంచి అయితే ఇప్పుడు ప్రజెంట్ గంగోత్రికి అయితే వెళ్తున్నాం. ఉత్తరకాశీ బస్ ఎక్కినాం. అండ్ ఎంతనో కాస్ట్ ఇంకా తెలీదు, ఐ విల్ అప్డేట్ యూ. సో మీరు ప్రజెంట్ చూస్తారు కదా, బస్ అయితే ఇక్కడ ఆపేసిర్రు. అండ్ ఏంది అంటే ముంగట ల్యాండ్ స్లైడ్ అయింది ఒక దగ్గర, అండ్ ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి మా బస్ ఇంత గ్యాప్ పెట్టిర్రు. ఎందుకంటే అక్కడ ఏమంటారు రౌతులు ఎక్కువ ఉన్నాయని. సో ఆల్ సేఫ్. పోలీస్ వాళ్ళు ఎప్పుడు సెక్యూరిటీ చూస్తారు. సో అంతే ఇక. ఇక్కడ నుంచి అయితే కొంచెం అట్లా టైంపాస్ చేసి మళ్ళీ బస్ ఎక్కి స్టార్ట్ కాగానే వెళ్ళిపోదాం ఇక. ఒకసారి చూడండి మేఘాలకు ఎంత దగ్గర ఉన్నామో మనం. అండ్ మీద స్నో కూడా బాగానే ఉంది గంగోత్రి దగ్గర. అండ్ రూట్స్ వేర్ డ్యామ్ గుడ్. మేము ఒక్కసారి ఇక్కడ చూడండి రూట్స్ అంత రోడే. మనం వచ్చింది అట్లా. మనం బండి మీద వస్తే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయకపోదాము సీరియస్గా. బట్ ఏం పర్లేదు, యూ ఆల్వేస్ డూ సేఫ్ రైడ్. అంత బాగుంది, ఎగ్జైటెడ్. ఇంకొక 25 కిలోమీటర్స్ అదే ఉన్నాం మనం. పోదాం ఇక. ఆల్మోస్ట్ 1 hour అయింది. ఇది జరగట్లేవు అసలు. అండ్ అందరూ బ్లాగ్స్లో ఎవరు చెప్పలేరు, నేను ఇప్పుడే అబ్జర్వ్ చేసి మరీ చెప్తున్నా. అసలు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, మంత్రి ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్ లాంటివి యూజ్ చేస్తే మాత్రం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఘాట్స్ కదా, వన్ సైడ్ క్లోజ్ ఉంటుంది, వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది. అక్కడ పోలీస్ వాళ్ళు మీకు కనిపిస్తుందో లేదా ఐ విల్ షో యూ. వాళ్ళు కంట్రోల్ చేస్తారు అంత మీద నుంచి, ఎవరు వస్తారు ఎవరు పోతారు, 1 hour వీళ్ళని పంపించాలి, 1 hour వాళ్ళని పంపించాలని. సో ఇప్పటికీ మేము మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయినాం. ఇట్స్ ఆల్మోస్ట్ 2. స్టిల్ ఇంకా వీఆర్ ఇక్కడనే ఉన్నాం. ఎంత తింపి కొడితే 180 kilometers అంతే. 200 kilometers ఇస్తారు మహా అంటే. చాలా 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 టైం పడుతుంది. ఓపికతో వస్తే రోజులే రావాలి ఇక్కడికి. సో అంతే ఇక, స్టార్ట్ అయిపోతే పోదాం. సో మనం వచ్చిన బస్ ఇదే. అండ్ ఇంచుమించు మనం 9కి ఎక్కినాం అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం వచ్చేవరకు ఎంత అవుతుంది టైం? 7 to 7 12 hours. అంటే ఇంచుమించు 8 to 10 hours పట్టింది మనకు. అర్థం చేసుకోవాలి ఎంత ఘోరంగా ఉంది వెదర్ అన్ని. చలో ఇక్కడికి అయితే వెళ్ళిపోదాం ఇక. లెట్స్ గో. సో ఆల్ రైట్, ఇప్పుడే రూమ్ అయితే తీసుకున్నాం. పోయేటప్పుడు రూమ్ చూపిస్తా. అండ్ మనం ఇప్పుడు గంగోత్రి దర్శనంకి అయితే వెళ్తున్నాం. సరే ఎంత కూల్ ఉంది తెలుసా, ఇక్కడ -1 0 ఉంది. నేను మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి, మీకు అర్థమవుతుంది. అంత చల్లగా ఉంది. అండ్ చేతులు గట్టిపోతున్నాయి. ఇంకేం లేదు, దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. లిటరల్లీ నేను ఎంతో దూరం అనుకున్నా. అండ్ ఈ జనాలను చూస్తే అర్థం కాలేదు నాకు అసలు. మనం ఇక్కడనే ఉన్నాము, జస్ట్ నేను మాట్లాడింది అక్కడ. అండ్ ఇక్కడనే గంగోత్రి టెంపుల్ ఉంది. అండ్ ఇంతమంది ఎందుకు వెయిట్ చేస్తున్నారని చూస్తారా? ఇప్పుడు గంగా హారతి కాబోతుంది.
ఇట్ వాస్ వెరీ స్పెషల్. దానికోసమే నేను కూడా వెయిటింగ్. అండ్ అక్కడ లైవ్ కూడా నడుస్తుంది చూడండి, గంగా హారతి. చలో నేను మీకు చూపించడానికి ట్రై చేస్తా. యా, ఇట్ వాస్ క్లోజ్డ్ యాక్చువల్లీ. చూద్దాం, యా ఐ విల్ షో యూ క్లియర్లీ. అండ్ చూడండి లైట్గా స్నో వర్షం పడుతుంది ఇటు పక్కన హారతి, బట్ ఒక్కడు కూడా జరుగుతలేరు. వర్షం పడుతున్నా స్నో పడుతున్నా వైబ్ మాత్రం చాలా బాగుంది. చూడండి -1 ఉంది ఇక్కడ. అండ్ మ్యాచ్ చూస్తున్నాం. సీరియస్గా చార్ధామ్ ఇస్ నాట్ ఫర్ బిగినర్స్. ఇక్కడ వర్షం పడుతుంది, చేతులు గడ్డ కట్టిపోయినాయి, కాళ్ళు గడ్డ కట్టిపోయినాయి. అబ్బాబా, దర్శనం మాత్రం చాలా బాగుంది. ఏమంటారు, సూపర్ అయింది. గంగామాత ఎంత బాగుంది అంటే గోల్డ్ కలర్లో మెరిసిపోతున్నారు. చాలా నచ్చింది. కానీ చలి మాత్రం సీరియస్గా బిగినర్స్ తోటి కాదు, నార్మల్ తోటి కాదు, చలి చాలా 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 దారుణంగా ఉంది. అంతే ఇక తినేసి జల్దీ అందుకని రేపు బద్రీనాథ్ వెళ్ళిపోవాలి. కేదార్నాథ్ సారీ. సో అంతే, బాబాయ్. సో గుడ్ మార్నింగ్. ఇంత మంచి వెదర్లో లేస్తే ఎట్లుంటుంది. అండ్ నేను ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 1 month. అండ్ మనం ఇప్పుడు గంగోత్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ వెళ్ళిపోవాలి. కేదార్నాథ్ పోవడానికి చాలా టైం పడుతుంది. మేబీ ఈరోజు అవ్వచ్చు, రేపు కూడా అవ్వచ్చు. అంతే. ఈరోజు డేట్ వచ్చేసి ఐ థింక్ 5th అనుకుంటా, 4th or 5th, క్లారిటీ లేదు. యా, 5th మే. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. 10th లోపల మన అన్ని దర్శనాలు అయిపోవాలని టార్గెట్. చూద్దాం అయిపోతుందా కాదా. సో లెట్స్ గో, బై బై. సో ఆల్ రైట్, నిన్ననే అనుకున్నాం కదా మనం, ఇంకా సరిగ్గా లేదు సీట్ ముంగడ. మంచి వ్యూ ఎంజాయ్ చేద్దామని. అండ్ చూడండి, లుక్ ఎట్ దిస్ వ్యూ. బాగుంది కదా. మేము అక్కడికి పోయే వరకు ఈవినింగ్ అయిపోయింది. సో బస్సెస్ అనేటివి ఉండేవి, పర్ డే ఒకటే ఉంటుంది. సో క్యాబ్ మాట్లాడుకున్నాం. మాతో పాటు 2 స్ట్రేంజర్స్ ఉండే, తెలుగు వాళ్ళు. అందరం కలిసి మాట్లాడుకున్నాం. రేట్ తక్కువ పడ్డది. వర్షం పడుతుంది. సో లగేజ్ అంతా లోపల పెట్టి చాలా టైట్ ఇరుకుగా వెళ్ళిపోయినాం. ఒకటైతే చెప్పగలం, క్యాబ్స్ వాళ్ళు చాలా మోసాలు చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. అంతే ఇక. సారీ, వచ్చేసరికి లేట్ అయిపోయింది, క్యాప్చర్ చేయలేకపోయినా. అంతే. గుడ్ నైట్, బాయ్ బాయ్.